వల్ల నేను రాలేను కుళ్ళ నాకు ఏ టైంలో ఇట్లా అయితే చెప్పదు ఇంట్లో. ఇంకోటి ఏంటంటే నాకు ఇంట్లో నుంచి పంపారు ఫస్ట్. ఏదైనా ఇప్పుడైనా టూర్కి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి పంపిస్తారు. ఇంట్లో ఉండాలి మేము, ఏడికైనా పో, సాయంత్రం ఇంటికి రా, బస్ అంతే. నీకు లక్షలు అడగారు, ఇంట్లో 1000 అడగారు, ఏం చేసినా కూడా అడగారు. నేను నాకు తెలుసు, నమ్మకం ఉంది, నేను ఏం చేసినా తప్పు చేయను అనేసి. అదొకటి, ఇంటికి రావాలి సాయంత్రం అయితే బస్. నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఈ గెటప్స్ వేస్తూ ఇంట్లో మమ్మీకి అన్నకి వీడియోస్ చూపించినప్పుడు అమ్మ ఫీల్ అయిన రోజు కానీ, నిన్ను అన్నారు కదా మీ రిలేటివ్స్ చీర వేసుకొని చేసిండని చెప్పేసి కొంచెం డౌన్గా చేసినట్టు మాట్లాడిందని చెప్పేసి అన్నావు కదా, ఆ మాట నీ దగ్గర నుంచి అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి అమ్మ ఫీల్ అయ్యి ఉండదు, ఫీల్ అయ్యి ఉంటుంది, ఫీల్ అయితే మమ్మీకి నేను ఎట్లా సమర్థించుకోవాలి, ఎట్లా ఆన్సర్ ఇవ్వాలి అనేది ఎప్పుడన్నా జరిగిందా? లేదు, అదేం జరగలే. కూడా అమ్మ కూడా అడగదు, వీడియో చూసి నవ్వుకుంటుంది. ఇంకా ఇదేంది ఇట్లా చేసినావు, ఇట్లా ఇట్లా అనేసి. నా కాడికి వస్తే నేను కుట్టిచ్చేది కాంటది కూడా. ఇప్పుడు కొన్ని కూరగాయలు వేరేగా ఉంటాయి, కొంచెం గడిబిడి కడితే నేనైనా కుట్టేది, ఇంటికి తీసుకొచ్చి ఆడ ఎందుకు నేను కుడతాగా, అలా సపోర్ట్. ఇంట్లో కూడా కుట్టిన రోజులు కూడా ఉన్నాయి, ఇంట్లో అమ్మ సపోర్ట్ హెల్ప్ చేసింది కూడా ఉంది వీడియో.